అయితే సార్ ఇంకొకటేంటి అంటే తరచుగా తలనొప్పి వచ్చే వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇది ఏ సిట్యుయేషన్‌లో ఎంఆర్ఐ కానీ, సీటీ స్కాన్ కానీ తీసుకుంటారు? అన్ని తలనొప్పులకి మనం ఎంఆర్ఐ తీసుకోవాలంటారా? కరెక్టే. ఇప్పుడు మైగ్రేన్స్ అంటాం. జనరల్‌గా ఫీమేల్స్ గానీ, వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్‌లో స్ట్రెస్ రిలేటెడ్ ఎవరికైనా గానీ, కానీ మోస్ట్ కామన్‌గా ఫీమేల్స్‌లో ఎక్కువగా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మైగ్రేన్ అంటే వన్ సైడ్ హెడ్‌ఏక్ అండి. హ్మ్. ఇది టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్‌ఏక్ అంటాం, క్లస్టర్ హెడ్‌ఏక్ అంటాం, ఇంకో ప్రెషర్ హెడ్‌ఏక్స్ అంటాం. సో, రకరకాలుగా ఉన్నాయి హెడ్‌ఏక్స్ కూడా. ఈ హెడ్‌ఏక్స్‌ని ఒక్కొక్క లొకేషన్‌లో ఉంటాయి. హ్మ్. సో, అంటే కొంతమందికి ఇక్కడ మాత్రమే నొప్పి ఉంటది. కొంతమందికి ఒక వన్ సైడ్ మాత్రమే నొ నొప్పి రావడం జరుగుతూ ఉంటది. సో, వీటికేంటంటే వాళ్ళకి ఒకటేంటి పని ఒత్తిడి వల్ల, స్ట్రెస్ హ్మ్. వల్ల, కొన్ని కొంత హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇవన్నీ రావడం వల్ల వాళ్ళకి మనం ఏం చెప్తామంటే యాజ్ సూన్ యాజ్ అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ యోగా, వాకింగ్, మెడిటేషన్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే సాధ్యమైనంత వరకు ఈ తలనొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకే. లేదు పర్సిస్టెంట్‌గా ఇదే తలనొప్పి 6 వారాల నుంచి 6 నెలల వరకు ఉంటుంది అంటే, అప్పుడు మనం దాన్ని మందులతో కూడా తగ్గలేదు అంటే, సాధారణంగా చిన్న మోతాదులో మనం మెడికేషన్స్ ఇస్తాం. మందులతో హ్మ్. తగ్గలేదు అంటే, అప్పుడు మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గాని, సీటీ గాని, ఎంఆర్ఐ గాని చేయించాల్సొస్తుంది. చేయించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది స్పెసిఫిక్‌గా బ్రెయిన్‌లో అంటే, అప్పుడు దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలండి.